ఓం శ్రీ మాత్రే నమః. ఆ మహామాయగు శ్రీదేవి శాసనముచే త్రిమూర్తులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ విధులను నిర్వర్తించుచున్నారు. ఇదిలా ఉండగా అనేక కాల ప్రయాణములకు పూర్వము రురుడు అని ఒక రాక్షసుడు, వానికి దుర్గుడు అని ఒక కొడుకు కలిగారు. వీరిలో దుర్గుడు బ్రహ్మ కొరకు ఘోరమైన తపస్సును ఆచరించగా అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు దుర్గుడు, ఓ బ్రహ్మదేవా, నీవు సృష్టించిన దేని చేతను కూడా నాకు చావలేని వరమునిమ్మని ప్రార్థించాడు. నిజానికి ఇది ఈయరాని వరమే అయినప్పటికీ అతడు ఆచరించిన తపస్సు చాలా మహోత్కృష్టమైన దగుట వలన బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి వెడలిపోయాడు. ఇక ఆ వరంతో గర్వితుడైన దుర్గుడు సర్వ ప్రపంచాన్ని హింసింపసాగాడు. దేవతలందరూ విష్ణువుని శరణు వేడగా విష్ణువు వీరందరినీ శివుని వద్దకు తీసుకుని వెళ్ళాడు. శివుడు కూడా ఒకానొక కల్పమున బ్రహ్మనిశక ముందుండి అవతరించటం వలన తాను కూడా ఏమీ చేయలేనని చెప్పి బ్రహ్మ సృష్టికి అతీతమైనది ఆదిశక్తి కాబట్టి ఆమెను ప్రార్థించుట శ్రేయస్కరమని చెప్పారు. అప్పుడు దేవతలందరూ ఆ పరాశక్తిని ప్రార్థించగా ఆ మహాదేవి వారికి ప్రత్యక్షమయ్యి అభయమొసగి అవతారమూర్తి అయి వింధ్యగిరిని చేరింది. వింధ్యగిరిని చేరిన అమ్మవారు కాళరాత్రి ఇత్యాది శక్తులను ఉత్పన్నించి వారిలో కాళరాత్రుని దుర్గాసురుని వద్దకు రాయబారిగా పంపింది. కాళరాత్రి దుర్గుని వద్దకు వెళ్ళి, ఓరి రాక్షసరాజా, భగవతి అయిన భవానీదేవి ఆజ్ఞను అనుసరించి నీ వద్దకు రాయబారిగా వచ్చాను. ఆ తల్లి మాటలు విని నీ దుర్మార్గ ప్రవృత్తిని విడిచిపెట్టి సన్మార్గంలో సంచరించు, లేదంటే వింధ్యగిరిపై ఉన్న భగవతి విద్యుల్లతతో యుద్ధం ఏర్పడి నీవు సర్వనాశనమైపోతావు అని హెచ్చరించింది. కానీ దుర్గుడు దుర్మార్గుడగుట వలన ఆమె మాటలు ఆలకించకుండా ఆమె యందు కామమోహితుడై ఆమెను బలాత్కరింపనించెను. కానీ కాళరాత్రి దేవి వరప్రసాదిని అగుట వలన వారిపై తిరగబడి అతని సైన్యమును చీకాకుపరిచి, ఓరి దుర్మార్గ అసుర, అమ్మవారి పరివారము అంతటిలో కూడా అతి తక్కువ అందగత్తెను నేను. నీవు నాయందే ఇంత కాముకుడవైనచో మా యజమానురాలగు ఆ మహామాయను చూచినచో ఏమవుతావో తెలియకున్నది. నీ కామ ప్రకోపమును తామసమును వడిసిపుచ్చి తల్లిని శరణు వేడమని చెప్పి హితవు పలికింది. కానీ దుర్గుడు ఆ మాటలను ఆలకించకుండా ఎలాగైనా కాళరాత్రిని బంధించమని తన సైన్యానికి ఆదేశమిచ్చాడు. కానీ కాళరాత్రి దేవీదత్త శక్తి ప్రభావం వలన ఆ సైన్యాన్నంతటినీ ఓడించి, నేను రాయబారిగా వచ్చాను కాబట్టి ఇంతటితో క్షమించి వెళ్తున్నాను. ఇదే నా యజమానురాలైన మహామాయ నాకు అనుమతి ఇచ్చి ఉంటే మీ రక్తాన్ని తాగి ఉండేదాన్నని చెప్పి, యుద్ధము వింధ్యగిరి వద్దనే జరగవలసి ఉంది కాబట్టి మీలో వీరత్వం కలవారెవరో అక్కడికే రండని హెచ్చరించి వేగంగా అదృశ్యమైంది. దానితో దుర్గుడు కర, దుర్ముఖ, దుర్గరులు అనే రాక్షసులను సేనాధిపతులుగా నియమించి సైన్యాన్ని సమరాన్న ఉసిగొలిపి వింధ్య పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి కాళరాత్రిని కట్టితెమ్మని ఆజ్ఞాపించాడు. రాజుగారి మాటలను తలదాల్చి వారు వింధ్యకొండను చేరి చుట్టుముట్టగానే శ్రీదేవి అనుజ్ఞాతులైన జయ, విజయ, తార, త్రైలోక్య అను నలుగురు దళనాయకులుగా తమ తమ సైన్యములతో ఈ రాక్షసులపై విరుచుకుని పడ్డారు. దానితో ఈ రాక్షస సైన్యమంతా రక్తము కక్కుకుని మరణించారు. ఈ వార్త తెలిసిన దుర్గుడు మరింత క్రోధోన్మత్తుడై అమ్మవారిపై కుమ్ములాటకొచ్చాడు. వాని భీకర యుద్ధోన్మాదమునకు అమ్మవారి సేనలు ఆశ్చర్యపోవచుండగానే భీషణ శంకారావంతో విభీషణ ఘంటారావంతో సాక్షాత్కరించింది అంబ. ఇతరేతర రాక్షసులతో పోరాడవలసిందిగా తన సైన్యానికి ఆజ్ఞాపించి తాను సరాసరి దుర్గునితో తలపడింది. దుర్గుడు శక్తి, శూల, చక్రాయుధాల మూడింటిని అమ్మవారిపై తెరిపి లేకుండా ప్రయోగించాడు. అమ్మవారు మాత్రం చిరునవ్వు నవ్వుతూనే వాడి శక్తిని మరో శక్తితోనూ, శూలాన్ని మరో శూలంతోనూ, చక్రాన్ని మరో చక్రంతోనూ తుత్తునీయలు చేసింది. ఇదిలా ఉండగా అమ్మవారి సైన్యము దుర్గుని సైన్యాన్ని ఓడించసాగింది. దీనితో మరింత కోపానికి గురైన దుర్గుడు ఎవరైతే అమ్మవారిని తెచ్చి తనకి అప్పగిస్తారో వారిని స్వర్గలోకంలో నివసింపచేస్తానని ప్రకటించాడు. స్వర్గవాసంపై మోహంతో అనేక మంది మరలా అమ్మవారి వైపు కదిలారు. కాళికాది వీరవనితలు వారిని అడ్డగించపోక లోకమాత భవాని వారిని ఆపి, ఆ రాక్షసులను నా దగ్గరికే రానివ్వండి. ఎవరు ఏ భావంతో నా వద్దకు వస్తారో, ఎవరి ఫలసిద్ధిని నేనే గతి అవుతానో వారిని అనుగ్రహించడమే నా లక్షణము అని చెప్పి ఆ రాక్షసులపై యుద్ధానికి దిగింది. ఆ తల్లి అత్యంత కరుణామయి. ఏ స్వర్గవాసపు మోహంతో వారిను
అమ్మను సమీపించారో ఆ స్వర్గవాసానికి వారందరినీ అరనిమిషంలో పంపించింది. ఆ తల్లి హస్తంలో చనిపోవటం వలన వారి కోరిక తీరి స్వర్గానికి వెళ్లారు. దీనితో దుర్గుడు అవమాన భారంతో మరలా తానే స్వయంగా ధనుర్బాణములు సంధించి యుద్ధానికి వచ్చాడు. వెంటనే అమ్మవారు వాని విల్లును విరిచేసింది. వాడు శూలమెత్తాడు. అమ్మవారు దాన్ని కూలకొట్టింది. వాడు గద విసిరాడు. తల్లి దానిని ఖండించింది. తర్వాత వాడు పట్టెసము, మద్గరము, తోమరము మొదలగు ఆయుధాలన్నింటినీ ప్రయోగించాడు. వాడు ప్రయోగించినదే తడవుగా ఆ పరాశక్తి వాటన్నిటినీ వ్రయ్యలు చేసింది. చివరగా ఖడ్గాన్ని చేబూని రాగా జగన్మాత దానిని సైతము కండములో నరించడంతో దిక్కుతోచని దుర్గుడు చేతికి దొరికిన బండలనెత్తి విసిరాడు. శ్రీదేవి ఆ బండల అన్నింటినీ గుండలుగా చేసేసింది. ఇక అదే అదనుగా తక్కిన రాక్షస సైన్యము దుర్గుడు కూడా ఆ దివ్యశక్తికి అందకుండా ఉండడానికి నడుములో నిలవసాగినాడు. కనిపెట్టిన కాళి తన సైనికులకు సైగ చేసింది. ఆ మహారథావేశంలో అమ్మవారి నుండి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్వంధమాత, కాత్యాయని, కాళరాత్రి, భైరవి, సర్వసిద్ధి అని 9 శక్తులు వెలిసినారు. వారినే నవదుర్గలు అంటారు. ఈ నవదుర్గలను స్మరించినంత మాత్రాన్నే సాక్షాత్తుగా దుర్గా పూజా ఫలము లభిస్తుంది. శ్రీ దుర్గాదేవియే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. అమ్మవారు ఇలా చేయి విసిరి సైగ చేసింది. సైగ చేసిందే తడవుగా నవదుర్గా సమేతంగా సైన్యాలన్నీ రాక్షసులపై విరుచుకుని పడ్డాయి. తన సేనలు అమ్మవారికి అడ్డుపడడంలో పలాయన మంత్రము పఠించబోయాడు దుర్గుడు. కనిపెట్టిన తల్లి సేనలకు తన సేనలను వదిలి తాను ఏకాకిగా దుర్గుణ్ణి తరుమనారంభించింది. వింధ్యగిరి మొదలు ఇంద్రకీల వరకు పరిగెత్తాడు దుర్గుడు. దారిలో రాక్షస సేనలను కలుపుకున్నాడు. ఇంద్రకీల వద్ద ఒంటరిగా ఉన్న అమ్మవారిపై తన సేనలతో సహా విరుచుకుపడ్డాడు. అమ్మవారు ఎలాంటి సహాయం లేకుండా ఒంటరిగా రాక్షసులతో పోరాడుతుందన్న వార్త శ్రీశైలానున్న మల్లికార్జునుడికి అందగానే తన సేనతో సహా వచ్చి అమ్మవారి పక్షాన చేరాడు. ఆ దుర్వార సమరంలో మహారౌద్రాణి అయిన అమ్మవారు దుర్గుణ్ణి వధించింది. దేవతలు ఆనందించారు. సజ్జనులు ఆమెను స్తుతించారు. దుర్గాసురుణ్ణి చంపిన ఆమెను దుర్గగా కీర్తించారు. వారి స్తోత్ర పాఠములకు సంతుష్టమైన శర్వాణి బంగారపు వర్షమును కురిపించింది. అందుచే ఆమెకు కనకదుర్గ అను పేరొచ్చింది. పూర్వము అమ్మవారు ఇంద్రునికిచ్చిన వరము కారణంగా ఆ ఇంద్రకీలపైననే కనకదుర్గ నామంతో వెలిసింది. యుద్ధమునందు తనకు సహకరించిన కారణముగా మల్లికార్జున్ని కూడా అక్కడే వెలయవలసిందిగా నియమించింది తల్లి. ఆనాటి నుండి ఇంద్రకీల దుర్గా మల్లికార్జున పీఠమై విరాజిల్లుతున్నది. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ నిబద్ధమయ్యున్న ఆ తల్లి సర్వులను చల్లగా చూచుగాక. ఈ కథ విన్నను చదివినను అష్టైశ్వర్యములు వసంగి ఇష్ట కార్యములన్నీ నెరవేర్చుగాక. శుభం భూయాత్. ఓం శ్రీ మాత్రే నమః.